ఎవరో చెప్పారు బలవంతంగా పని చేయడం కాదండి. ఎవరో చెప్పారు బలవంతంగా ఈ పని చేయాలని మనల్ని మనం సముదాయించుకొని చేయకపోతే ఏమవుతుంది, ఏమైనా అంటారేమో అనుకుని చేయడం కాదు. ఏ పనైనా ఇష్టపడి హృదయపూర్వకంగా మనం చేస్తేనంట ఆ దీవెన ఎన్ని తరాలు ఉంటుంది? 1000 తరాలు ఆ దీవెన మీ కుటుంబాలకు కలుగునుగాక. గట్టిగా చెప్పండి, అందరూ ఆమేన్ చెప్పండి. 1000 తరాల దీవెన దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఈ రోజున దేవుని ప్రేమించి సేవ చేయాలి. మేమైనా దేవుని ప్రేమించి ఆయన పరిచర్య చేయాలి. మీరైనా మనమైనా. భక్తుడు ఆ రోజు అంటున్నాడు, ఆ కనికరాన్ని కోరుకుంటున్నాడు, కరుణించి నన్ను లేవనెత్తండి, కరుణించి నన్ను లేవనెత్తండి, కరుణ చూపించి నన్ను లేవనెత్తండి, దయ చూపించి నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు కరుణించాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందిన భక్తులు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందుకున్న భక్తులు మరి చరిత్ర చాలా ఉన్నాయి. దేవుడు వారి సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో